Hi friends, welcome to our channel. Friends, here is my topic adverb of frequency. Adverb of frequency ni sentence లో ఎక్కడ ఉపయోగించాలి? Adverb of frequency లో ఉండే రకాలు ఏంటి? ఈ రోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ adverb of frequency. Adverb of frequency అంటే మనం సెంటెన్స్ ని హౌ ఆఫెన్ తో క్వశ్చన్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే adverb of frequency అని అంటాం. అయితే adverb of frequency అనేది టూ టైప్స్. ఏంటంటే డెఫినిట్ adverb of frequency, indefinite adverb of frequency. ఇలా టూ టైప్స్ లో ఉంటుందన్నమాట. డెఫినిట్ adverb of frequency అంటే దీంట్లోకి ఏమేమి వస్తాయి అంటే ఇవన్నీ కూడాను ఈ adverbs అన్ని కూడాను డెఫినిట్ adverb of frequency కిందకి వస్తుంది. ఏమేమి వస్తాయి ఇక్కడ? డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, ఎవ్రీ మినిట్, once a month, annually, every 2 months, every 4 years, etc. ఇలాంటివన్నీ కూడాను డెఫినిట్ adverb of frequency కిందకి వస్తాయి అన్నమాట. అంటే డెఫినిట్ గా తెలియజేస్తుంది అన్నమాట. టైం గురించి డెఫినిట్ గా ఇక్కడ తెలియజేస్తుంది. సెకండ్ వన్ ఇండెఫినిట్ adverb of frequency. ఇండెఫినిట్ అంటే టైం ని కరెక్ట్ గా డిఫైన్ చేయవు అన్నమాట. వీటిని ఇండెఫినిట్ adverb of frequency అని అంటారు. వీటి కిందకి ఏం వస్తాయి అంటే ఆల్వేస్, నార్మల్లీ, రెగ్యులర్లీ, frequently, rarely, generally, occasionally, often, seldom, sometimes, usually, hardly ever. ఇవన్నీ కూడాను ఈ adverbs అన్ని కూడాను ఇండెఫినిట్ adverb of frequency కిందకి వస్తాయి. అయితే సెంటెన్స్ లో డెఫినిట్ adverb of frequency ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, ఇండెఫినిట్ adverb of frequency ని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ లో ఇండెఫినిట్ adverb of frequency ని మెయిన్ వెర్బ్ కి ముందు రాయాలి. సెంటెన్స్ లో ఎప్పుడైనా సరే ఇండెఫినిట్ adverb of frequency అనేది ఉన్నట్లయితే దాన్ని ఎప్పుడు కూడాను మెయిన్ వెర్బ్ కంటే ముందునే రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఈ సెంటెన్స్ చూడండి. ఇక్కడ ఐ విజిట్ ఆఫెన్ మై పేరెంట్స్. ఐ విజిట్ ఆఫెన్ మై పేరెంట్స్. ఇందులో ఆఫెన్ అనేది ఇండెఫినిట్ adverb of frequency. ఇండెఫినిట్ adverb of frequency. కాబట్టి దీన్ని ఏం చేయాలి? మెయిన్ వెర్బ్ ఏంటి ఇక్కడ? విజిట్ అనేది మెయిన్ వెర్బ్. కాబట్టి ఆఫెన్ అనే ఇండెఫినిట్ adverb of frequency ని విజిట్ కంటే ముందు రాయాలి. ఏమొస్తుంది అప్పుడు సెంటెన్స్? ఐ ఆఫెన్ విజిట్ మై పేరెంట్స్. ఈ విధంగా సెంటెన్స్ అనేది వస్తుంది. ఇండెఫినిట్ adverb of frequency ని మెయిన్ వెర్బ్ కంటే ముందున రాయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ బార్కింగ్ డాగ్స్ బైట్ సెల్డమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్డమ్ అనేది ఇండెఫినిట్ adverb of frequency ని తెలియజేస్తుంది. బైట్ ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది బైట్. కాబట్టి ఇండెఫినిట్ adverb of frequency ని బైట్ కంటే ముందు రాయాలి. ఏమొస్తుంది అప్పుడు? బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. ఓకేనా? ఈ విధంగా వస్తుంది. ఇండెఫినిట్ adverb of frequency ని మెయిన్ వెర్బ్ కంటే ముందునే రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ గో టు ద టెంపుల్ నెవర్. నెవర్ అనేది adverb of ఇండెఫినిట్ adverb of frequency. మెయిన్ వెర్బ్ ఏంటి ఇక్కడ? గో. మెయిన్ వెర్బ్ ఏంటి? గో. కాబట్టి ఈ నెవర్ ని తీసుకొచ్చి మెయిన్ వెర్బ్ కంటే ముందునే రాయాలి. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఏమొస్తుంది ఇప్పుడు? ఐ నెవర్ go to the temple. I never go to the temple. ఈ విధంగా సెంటెన్స్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలి. నెక్స్ట్ రూల్ చూద్దాం. రూల్ 2 సెంటెన్స్ లో ఆక్సిలరీ వెర్బ్ కామా మెయిన్ వెర్బ్ ఉంటే ఇండెఫినిట్ adverb of frequency ని ఆ రెండింటికి మధ్యలో రాయాలి. అంటే ఆక్సిలరీ వెర్బ్ కి మెయిన్ వెర్బ్ కి మధ్యలో రాయాలి. దీన్ని ఇండెఫినిట్ adverb of frequency. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మై బాస్ నెవర్ కెన్ రిమెంబర్ మై నేమ్. ఇక్కడ నెవర్ అనేది ఇండెఫినిట్ adverb of frequency. ఇండెఫినిట్ adverb of frequency. ఇక్కడ రిమెంబర్ అనేది మెయిన్ వెర్బ్, కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ ఉండేటప్పుడు ఇండెఫినిట్ adverb of frequency ని ఆ రెండింటికి మధ్యలో రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? మై బాస్ can
never remember my name. హెల్పింగ్ వెర్బ్ కి మెయిన్ వెర్బ్ కి మధ్యలో ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని రాయాలి. సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఈస్ టైర్డ్ ఆల్వేస్. షీ ఈస్ టైర్డ్ ఆల్వేస్. ఇక్కడ ఆల్వేస్ అనేది ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. టైర్డ్ అనేది మెయిన్ వెర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. కాబట్టి ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఈ రెండింటికి మధ్యలో రాయాలి. ఏమొస్తుంది ఇప్పుడు? షీ ఈస్ ఆల్వేస్ టైర్డ్. ఈ విధంగా వస్తుంది. థర్డ్ ఎగ్జాంపుల్, వీఆర్ హంగ్రీ ఆఫెన్. ఆఫెన్ అనేది ఇక్కడ ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ హంగ్రీ అనేది మెయిన్ వెర్బ్, ఆర్ అనేది హెల్పింగ్ వెర్బ్. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఏమొస్తుంది? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. ఏమొస్తుంది ఇప్పుడు? we are often hungry. ఈ విధంగా రాయాలి. రూల్ 3, సెంటెన్స్ లో హ్యావ్ టు యూజ్ టు ఉంటే ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని హ్యావ్ టు యూజ్ టు కి ముందు రాయాలి. అంటే హ్యావ్ టు గానీ యూజ్ టు గానీ ఉన్నట్లయితే వీటికంటే ముందు ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ I used to go sometimes for a walk. ఇక్కడ sometimes అనేది ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యూజ్డ్ టు యూజ్ చేశారు. ఇక్కడ యూజ్డ్ టు అనేది ఉంది కాబట్టి ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని దీనికంటే ముందు రాయాలి. ఏమొస్తుంది ఇప్పుడు? I sometimes used to go for a walk. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్, వీ హ్యావ్ టు ప్లే ఆల్వేస్ టెన్నిస్. ఇక్కడ ఆల్వేస్ అనేది ఇండిఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హ్యావ్ టు అనేది యూజ్ చేశారు కాబట్టి ఆల్వేస్ ని హ్యావ్ టు కంటే ముందు రాయాలి. ఏమొస్తుంది అప్పుడు? వీ ఆల్వేస్ హ్యావ్ టు ప్లే టెన్నిస్. ఈ విధంగా సెంటెన్స్ అనేది వస్తుంది. రూల్ 4, ఇక్కడ కొన్ని యాడ్వర్బ్స్ ఇచ్చారు చూడండి. ఏంటంటి? యూజువల్లీ, నార్మల్లీ, ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, అకేషనల్లీ, సమ్టైమ్స్, ఆఫెన్. ఈ యాడ్వర్బ్స్ అన్నింటినీ కూడాను మెయిన్ వెర్బ్ తర్వాత యూజ్ చేయకూడదు. డోంట్ యూజ్ ఆఫ్టర్ మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ తర్వాత ఈ యాడ్వర్బ్స్ ని ఉపయోగించకూడదు. మెయిన్ వెర్బ్ తర్వాత ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించకూడదు. వీటిని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు అంటే స్టార్టింగ్ లో ఉపయోగించుకోవచ్చు, ఎండింగ్ లో ఉపయోగించుకోవచ్చు, లేదా మెయిన్ వెర్బ్ కంటే ముందు కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ మెయిన్ వెర్బ్ తర్వాత మాత్రం ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించకూడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 సెంటెన్సెస్ రాసాను చూడండి. ఇక్కడ ఏంటండి? అవర్ క్లాస్ ఈజ్ ఇన్ ద మార్నింగ్ నార్మల్లీ. ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వెర్బ్, ఈజ్ అనేది మెయిన్ వెర్బ్, నార్మల్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? నెక్స్ట్, నార్మల్లీ అవర్ క్లాస్ ఈజ్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ కూడా ఈజ్ మెయిన్ వెర్బ్, నార్మల్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అవర్ క్లాస్ ఈజ్ నార్మల్లీ ఇన్ ద మార్నింగ్. ఈజ్ అనేది మెయిన్ వెర్బ్, నార్మల్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అవర్ క్లాస్ నార్మల్లీ ఈజ్ ఇన్ ద మార్నింగ్. నార్మల్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఈజ్ అనేది మెయిన్ వెర్బ్. అయితే ఈ 4 ఏ సెంటెన్స్ అనేది రాంగ్. ఏ సెంటెన్స్ రాంగ్ అంటే మనం ఏం చెప్తాము? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మెయిన్ వెర్బ్ తర్వాత ఉపయోగించకూడదు. ఇక్కడ చూడండి, ఎక్కడ ఉపయోగించుకోవచ్చు? ఎండింగ్ లో ఉపయోగించుకోవచ్చు. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని సెంటెన్స్ యొక్క ఎండింగ్ లో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా స్టార్టింగ్ లో, సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, మెయిన్ వెర్బ్ తర్వాత ఇక్కడ యాడ్వర్బ్ అంటే మనం చెప్పుకున్న వీటిలోని మెయిన్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది రాంగ్. లాస్ట్ సెంటెన్స్ ఏముంది? ఇక్కడ మెయిన్ వెర్బ్ కంటే ముందు ఉంది.
మెయిన్ వెర్బ్ కంటే ముందు కూడాను ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ సెంటెన్స్ కూడాను రైట్. ఎగ్జామ్ లో మనకి చాలా వరకు బిట్స్ అనేవి ఈ విధంగానే వేసుకుంటాడు యాడ్జెక్టివ్స్ అంటే యాడ్వర్బ్స్ మీద. ఓకేనా? ఈ రూల్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యాడ్వర్బ్స్ ని మెయిన్ వెర్బ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు. వీటిని ఎక్కడ ఉపయోగించుకోవాలి? సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో ఉపయోగించుకోవాలి, లేదా సెంటెన్స్ యొక్క ఎండింగ్ లో ఉపయోగించుకోవాలి, లేదా మెయిన్ వెర్బ్ కంటే ముందు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ మెయిన్ వెర్బ్ తర్వాత ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించకూడదు. ఓకేనా? నెక్స్ట్ రూల్ 5. ఆల్వేస్, సెల్డమ్, రేర్లీ, హార్డ్లీ, నెవర్ ఈ యాడ్వర్బ్స్ ని ఎప్పుడు కూడాను సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో వీటిని ఉపయోగించకూడదు. సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో ఈ యాడ్వర్బ్స్ ని ఉపయోగించకూడదు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ అండి. ఆల్వేస్ ఐ గో టు స్కూల్. ఆల్వేస్ అనే దాన్ని ఎప్పుడు కూడా సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో ఉపయోగించకూడదు. ఏంటిది? ఆల్వేస్ అనేది ఏంటి? ఇండెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనం చెప్పుకున్న రూల్ ప్రకారం సెంటెన్స్ లో మెయిన్ వెర్బ్ ఉంటే మెయిన్ వెర్బ్ కంటే ముందు ఈ ఇండెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని రాయాలి. కాబట్టి ఏమొస్తుంది? ఐ ఆల్వేస్ గో టు స్కూల్. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్, నెవర్ ఐ హావ్ గాన్ టు ద మార్కెట్. ఇక్కడ నెవర్ అనేది యాడ్వర్బ్ మనం చెప్పుకున్న వాటిలో ఉంది. నెవర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నెవర్ ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అనేది వాడకూడదు. ఏం చేయాలి? సెంటెన్స్ లో హెల్ప్ ఆక్సిలరీ వెర్బ్ ఉంది, మెయిన్ వెర్బ్ ఉంది. అలాంటి సందర్భంలో ఇండెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఆ రెండింటికి మధ్యలో రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది? ఐ హ్యావ్ నెవర్ గాన్ టు ద మార్కెట్. ఈ విధంగా వస్తుంది. ఈ సెంటెన్స్ ఈ యాడ్వర్బ్స్ ని ఆల్వేస్, సెల్డమ్, రేర్లీ, హార్డ్లీ, నెవర్ వీటిని ఎప్పుడు కూడాను బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ లాస్ట్ రూల్ ఏంటి? డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని చాలా వరకు సెంటెన్స్ ఎండింగ్ లో రాయాలి. అంటే యాడ్వర్బ్స్ అనేవి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది 2 టైమ్స్ అని చెప్పుకున్నాం కదా. ఇండెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇండెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో ఇప్పుడు వరకు చూసాం. ఇప్పుడు డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని చాలా వరకు సెంటెన్స్ కి లాస్ట్ లో రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. హీ గోస్ టు ద టెంపుల్ డైలీ. ఇక్కడ డైలీ అనేది డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి వీటిని మ్యాక్సిమం సెంటెన్స్ కి చివర్లో రాయాలి. ఐ పే మై ట్యూషన్ ఫీజ్ ఇయర్లీ. ఇయర్లీ అనేది ఇక్కడ డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఐ గో టు ద కాలేజ్ థ్రైస్ ఏ మంత్. థ్రైస్ ఏ మంత్ అనేది డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి డెఫినిట్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని చాలా వరకు సెంటెన్స్ యొక్క ఎండింగ్ లోనే రాయాలి. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికి కూడాను మా ఛానల్ యొక్క లింక్ ని షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్.